నెలసరి సమయంలో పడే కడుపు నొప్పిని చిటికెలో తగ్గించే అద్భుతమైన వంటింటి చిట్కాలు. అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో దాగి ఉన్న ఎన్నో ఆరోగ్య రహస్యాలను, ఆయుర్వేద చిట్కాలను మరియు ధర్మ సందేహాలను ఎప్పటికప్పుడు మీకు సవివరంగా తెలియజేసే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. మహిళల జీవితంలో నెలసరి అనేది ప్రతి నెలా వచ్చే ఒక సహజమైన ప్రక్రియ. కానీ ఆ 5 రోజులు నొప్పులతో, నీరసంతో నరకం చూసే ఆడవారు ఎంతోమంది ఉన్నారు. ఆ నొప్పులు భరించలేక ప్రతి నెల పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే మన వంటింట్లో ఉండే పోపుల పెట్టెతోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ నెలసరి నొప్పులను ఇట్టే తగ్గించుకోవచ్చని మన పురాతన ఆయుర్వేదం చెబుతోంది. అంతేకాకుండా ఇంట్లో ఏవైనా శుభకార్యాలు లేదా పూజలు ఉన్నప్పుడు హార్మోన్ల మాత్రలు వాడకుండా సహజంగానే నెలసరిని ఎలా వాయిదా వేసుకోవచ్చు లేదా ఎలా ముందుకు రప్పించుకోవచ్చు అనే అద్భుతమైన ఆరోగ్య రహస్యాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవానికి ఈ 5 రోజులు శారీరకంగా మరియు మానసికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కడుపు నొప్పి, నడుము నొప్పి, నీరసం, కాళ్ల నొప్పులు, విపరీతమైన చిరాకు లాంటి ఎన్నో సమస్యలు మహిళలను తీవ్రంగా వేధిస్తూ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం నెలసరి సమయంలో మహిళల శరీరంలో వాతదోషం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అపానవాతం అనబడే కిందికి ప్రవహించే శక్తి చాలా చురుకుగా ఉంటుంది. కాబట్టి ఆ శక్తికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహార పదార్థాలను తీసుకోవడం ఈ సమయంలో చాలా అవసరం. అలాంటప్పుడు మన వంటగదిలో ఉండే పోపుల పెట్టె ఈ కష్టకాలంలో ఒక అద్భుతమైన ఔషధశాలగా మారుతుంది. నెలసరి సమయంలో పడే కడుపు నొప్పికి మరియు గర్భాశయ కండరాల పట్టివేతకు మెంతులు ఒక దివ్య ఔషధంలా పనిచేస్తాయి. రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు నీటిలో 1 స్పూను మెంతులు నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని మరిగించి గోరువెచ్చగా తాగాలి. ఇలా చేయటం వల్ల గర్భాశయ కండరాలు శాంతించి నొప్పి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. అలాగే అల్లం కూడా నెలసరి నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో నొప్పులను కలిగించే రసాయనాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. 1 గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో దంచిన అల్లం వేసి బాగా మరిగించి దాన్ని వడకట్టి కొద్దిగా తేనె కలుపుకుని అల్లం టీలాగా తాగితే పొట్ట ఉబ్బరం, వికారం మరియు కడుపు నొప్పి నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా 1 స్పూన్ జీలకర్రను నీటిలో మరిగించి గోరువెచ్చగా తాగడం వల్ల గర్భాశయ శుద్ధి జరగడమే కాకుండా నెలసరి సాఫీగా సాగేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. నెలసరి రోజుల్లో రక్తం ఎక్కువగా పోవడం వల్ల శరీరంలో ఐరన్ శాతం అమాంతం తగ్గిపోయి తీవ్రమైన నీరసం, తల తిరగడం లాంటివి వస్తుంటాయి. ఈ నీరసాన్ని అధిగమించడానికి బెల్లం మరియు నువ్వుల మిశ్రమం అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. నువ్వులలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అలాగే స్వచ్ఛమైన బెల్లం రక్తాన్ని శుద్ధి చేసి శరీరానికి కావలసిన ఐరన్ను వెంటనే అందిస్తుంది. నెలసరి సమయంలో ప్రతిరోజు 1 నువ్వుల ఉండ తినడం వల్ల శరీరానికి అవసరమైన వేడి పుట్టి రక్తస్రావం ఎక్కడా గడ్డకట్టకుండా సాఫీగా జరుగుతుంది మరియు భరించలేని నడుము నొప్పి తగ్గుతుంది. అలాగే ఎండు ఖర్జూరాలు, కిస్మిస్, అంజీర్ లాంటి డ్రై ఫ్రూట్స్ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తినడం వల్ల రోజంతా శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. ఆకుకూరలు తినడం ఐరన్ వృద్ధికి మంచిదే కానీ ఆయుర్వేదం ప్రకారం ఈ సమయంలో పచ్చి కూరగాయలు లేదా పచ్చి సాలాడ్స్ తినకూడదు. వాటిని తప్పనిసరిగా బాగా ఉడికించి లేదా వేడివేడి సూప్స్ రూపంలో తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ మీద భారం పడకుండా త్వరగా అరుగుతాయి. ఈ 5 రోజులు మహిళల జీర్ణ వ్యవస్థ చాలా సున్నితంగా, బలహీనంగా మారుతుంది కాబట్టి
సులభంగా అరిగే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పొట్ట ఉబ్బరంగా లేదా గ్యాస్తో నిండినట్లు అనిపించినప్పుడు వాము అద్భుతంగా పనిచేస్తుంది. 1 స్పూన్ వామును నీటిలో మరిగించి ఆ నీటిని గోరువెచ్చగా తాగితే గ్యాస్, అజీర్తి మరియు కడుపు ఉబ్బరం సమస్యలు వెంటనే తగ్గిపోయి పొట్ట చాలా తేలికగా మారుతుంది. ప్రధాన ఆహారం విషయానికి వస్తే, ఈ సమయంలో వేడివేడిగా ఉండే పెసరపప్పు కిచిడి, రాగి జావా లేదా తేలికపాటి అన్నం తీసుకోవటం ఉత్తమం. ఈ రోజుల్లో కారం, పులుపు మరియు ఉప్పు విపరీతంగా ఉండే పదార్థాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో నీరు చేరిపోయి వాటర్ రిటెన్షన్ సమస్య వస్తుంది. దీనివల్ల కడుపు ఉబ్బరంగా, రొమ్ములు బరువుగా మరియు నొప్పులుగా అనిపిస్తాయి. అందువల్ల సాత్వికమైన, తేలికపాటి ఆహారాన్ని మితంగా తీసుకోవటం ఎంతో మేలు. ఈ శారీరక మార్పులతో పాటు నెలసరి సమయంలో మూడ్ స్వింగ్స్ అంటే విపరీతమైన కోపం రావటం, ఏకధాటిగా ఏడుపు రావటం లేదా ఎవరితో మాట్లాడాలనిపించకపోవటం లాంటివి చాలా సాధారణం. దీనిని నియంత్రించడానికి అరటిపండు బాగా సహాయపడుతుంది. అరటిపండులో ఉండే విటమిన్ B6 మరియు పొటాషియం కండరాల నొప్పులను తగ్గించటంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. అలాగే తీపి తినాలని విపరీతంగా అనిపిస్తే డార్క్ చాక్లెట్ ఒక చిన్న ముక్క తినడం ఎంతో మంచిది. రాత్రిపూట నిద్రపట్టక ఇబ్బంది పడేవారు పడుకునే ముందు 1 గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు మరియు కొద్దిగా జాజికాయ పొడి కలుపుకుని తాగితే కండరాలు రిలాక్స్ అయ్యి చాలా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ఇక పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లాంటి సమస్యల వల్ల నెలసరి క్రమం తప్పినా దాల్చిన చెక్క కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ కొంతమంది మహిళలకు నెలసరి సమయంలో విపరీతమైన వేడి చేసి అధిక రక్తస్రావం అవుతుంటే కనుక కొద్దిగా తాజా కలబంద గుజ్జులో 1 స్పూన్ తేనె కలుపుకుని ఉదయాన్నే తీసుకుంటే శరీరంలో వేడి తగ్గిపోయి అధిక రక్తస్రావం వెంటనే అదుపులోకి వస్తుంది. ఆయుర్వేదం అత్యంత కఠినంగా చెప్పే మరో ముఖ్యమైన నియమం ఏమిటంటే, నెలసరి సమయంలో చల్లటి పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్లు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చల్లటి పెరుగు లాంటివి అస్సలు తీసుకోకూడదు. ఇవి రక్తనాళాలు బిగుసుకుపోయేలా చేసి నొప్పిని పెంచుతాయి. అలాగే నూనెలో వేయించిన జంక్ ఫుడ్, ప్యాకెట్లలో నిల్వ ఉంచిన ప్రాసెస్డ్ ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజువారీ నియమాలతో పాటుగా మహిళల జీవితంలో కొన్నిసార్లు ఇంట్లో జరిగే శుభకార్యాలు లేదా ప్రయాణాల వల్ల నెలసరి తేదీలను కొద్దిగా ముందుకు జరుపుకోవడమో లేదా వెనక్కి వాయిదా వేసుకోవడమో చేయాల్సిన అవసరం వస్తుంది. ముందుగా నెలసరి ఆశించిన తేదీ కంటే ముందే రావాలంటే శరీరంలో వేడిని పెంచే పచ్చి లేదా బాగా పండిన బొప్పాయి ముక్కలను తేదీకి వారం రోజుల ముందు నుండే తినాలి. బొప్పాయితో పాటే పైనాపిల్ కూడా ఎంతో సహాయపడుతుంది. వీటితో పాటు ప్రతిరోజు ఉదయాన్నే 1 గ్లాసు నీటిలో దంచిన అల్లం లేదా అరచెంచా పసుపు వేసి బాగా మరిగించి తాగడం వల్ల కూడా గర్భాశయం త్వరగా శుద్ధి జరిగి నెలసరి ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా నెలసరి ముందు రావడానికి వేడి చేసే పదార్థాలు ఎలా తీసుకుంటామో, అదే నెలసరిని వాయిదా వేసుకోవాలంటే దానికి పూర్తి వ్యతిరేకంగా శరీరంలో విపరీతమైన చలువ చేసే పదార్థాలను తీసుకోవాలి. మీ నెలసరి తేదీని సహజంగా కొన్ని రోజుల పాటు ముందుకు నెట్టాలంటే పచ్చి శనగపప్పు ఒక అద్భుతమైన చిట్కాలా పనిచేస్తుంది. 1 గుప్పెడు పచ్చి శనగపప్పును దోరగా వేయించి మెత్తటి పొడిలా చేసుకుని ఆ పొడిని మీ నెలసరి తేదీకి కనీసం 5 రోజుల ముందు నుండి ప్రతిరోజు ఉదయాన్నే 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే రక్తస్రావం ఆలస్యమవుతుంది. దీనికి తోడుగా రోజుకు 2 లేదా 3 సార్లు 1 గ్లాసు నీటిలో నిమ్మకాయ పిండుకుని ఎలాంటి పంచదార, ఉప్పు కలపకుండా పరగడుపున తాగితే గర్భాశయ కండరాలు చల్లబడి నెలసరి వాయిదా పడుతుంది. అయితే ఈ సమయంలో వేడి పుట్టించే బొప్పాయి, నువ్వులు, మసాలాలకు
ఖచ్చితంగా దూరంగా ఉంటూ వాటి స్థానంలో కీరదోసకాయ, మజ్జిగ మరియు సబ్జా గింజలు లాంటివి ఎక్కువగా తీసుకుంటూ శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. చూశారు కదా, ప్రకృతి మహిళలకు ప్రసాదించిన ఈ అద్భుతమైన సృష్టి వ్యవస్థను అర్థం చేసుకుని దానికి కావలసిన సరైన పోషణ, వెచ్చదనం మరియు విశ్రాంతి అందించడం మన బాధ్యత. ప్రతి నెల పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకునే బదులు ఇలా మన వంటగదిలోని అమృతతుల్యమైన దినుసులతో నెలసరి కష్టాలను చాలా సులభంగా, ఆరోగ్యకరంగా అధిగమించవచ్చు. మీ శరీరానికి ఏది అవసరమో వింటూ దానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లను మార్చుకుంటే నెలసరి సమయం ఒక కష్టమైన నరకంలా కాకుండా శరీరం తనను తాను శుద్ధి చేసుకునే ఒక సహజమైన ప్రక్రియలా మారుతుంది. ఈ వీడియోలోని సమాచారం ప్రతి మహిళకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఇంట్లోని ఆడవారికి, మీ స్నేహితురాళ్లకు మరియు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆయుర్వేద మరియు ధార్మిక విషయాల కోసం వెంటనే మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వంటింటి చిట్కాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. అలాగే మీ అమ్మమ్మలు చెప్పిన ఏదైనా మంచి వంటగది చిట్కా మీకు తెలిస్తే కింద కామెంట్స్లో అందరితో పంచుకోండి. ధన్యవాదాలు.